ఈ లోక్సభ ఎన్నికలు తెలంగాణలో 3 పార్టీలకు అగ్ని పరీక్షనే. బీఆర్ఎస్కు తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలనేది, వలసలను నివారిస్తూ నిలబడాలనేది, తన ఉనికికి సంబంధించిన ఒకానొక సవాలు బీఆర్ఎస్ ముందున్నది. 65 అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు తన సుస్థిరమైన పరిపాలన ముందు కొనసాగించాలంటే, అన్ని వైపుల నుంచి ఒత్తిడి రాకుండా ఉండాలంటే ఎక్కువ సీట్లు సాధించాలి. బీజేపీ దక్షిణాదిన ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి మళ్ళా రెన్యువల్ కాబోతున్నారని, అందుకు కావాల్సిన అవసరమైన సీట్లను దక్షిణాది నుంచి ఇస్తామని, తీసుకుంటామని మిషన్ మోదీ పేరుతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గేమ్ చేంజర్ అని చెప్పారు. తెలంగాణలో పట్టు సాధిస్తామని దాంతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు దక్కించుకున్న బీజేపీ, అంతకుముందు 4 లోక్సభ స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈసారి ఆ సంఖ్యను పెంచాలి, డబల్ డిజిట్ అని చెప్తున్నది. మరి డబల్ డిజిట్ వస్తుందా లేదా, అది ఆ పార్టీ ముందున్న సవాల్. ఇక్కడ మన పార్టీల వారీగా తీసుకుంటే బీఆర్ఎస్కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2019 లోక్సభ ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలు గెలుచుకున్నది. కానీ అదే సంవత్సరం, అంతకుముందు సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నది. ఆ తర్వాత మొన్న ఓడిపోయింది. ఈసారి లోక్సభలో ఎన్ని స్థానాలు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. కనీసము వారికి 5-6 స్థానాలన్నా రాకపోతే ఏమిటి బీఆర్ఎస్ పరిస్థితి? చాలా రకాల సర్వేలో బీఆర్ఎస్ 1-2 సీట్లు అని చెప్తున్నారు. ఓట్లు పెరిగితే కానీ సీట్లు రామని చెప్తున్నారు. అసలు బీఆర్ఎస్ ఉనికే ఉండదంటున్నారు. ఒకవైపున నాయకులు బీజేపీలోకి, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, సీనియర్ నాయకులు వెళ్తున్నారు. ఈ సందర్భంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు, సరే తెలంగాణ వాయిసు జాతీయ స్థాయిలో వినిపించాలి, అది ఉండాలి. ఇక్కడ రైతు సమస్య మాట్లాడే జాతీయ స్థాయిలో ఉండాలి. కానీ ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, దానికి ప్రాతిపదిక చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మనం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆనాడు 88 స్థానాలు గెలుచుకున్నది. కానీ మరువేట జరిగిన ఎన్నికల్లో 17 కానీ 9 తెచ్చుకున్నది. అదే బీజేపీ ఒకే ఒక అసెంబ్లీ స్థానం గెలుచుకున్నది, కానీ 4 లోక్సభ గెలుచుకున్నది. కాబట్టి ఇప్పుడు పోయినసారి అసెంబ్లీకి లేదా లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పోలిక లేదు. ఆ ఫలితాలకి ఈ ఫలితాలు టాలీ కావడం లేదు. కాబట్టి ఈసారి 39 స్థానాలకే పరిమితమైన అసెంబ్లీలో బీఆర్ఎస్ లోక్సభలో తన నంబర్ను పెంచుకోవాలి. పెంచుకోకుంటే కనుక నైరాశ్యంలోకి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళిపోతారు. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొని బీఆర్ఎస్ బయటపడాలి. ఇక కాంగ్రెసు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన స్థిరంగా ఉండాలంటే నెగిటివ్ ఉన్న అంశాలు, ఒకటి రైతు రుణమాఫీకి సంబంధించింది, రైతు భరోసాకు సంబంధించింది, 6 గ్యారంటీల అమలుకు సంబంధించింది. ఈ విషయంలో కొన్ని మైనస్లుగా ఉన్నాయి. వీటిని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకే వారన్నారు 15 ఆగస్టులోపే రైతు రుణమాఫీ, వచ్చే పంట నుంచే రైతు భరోసా, వచ్చే పంటతో రైతులకు 500 రూపాయల బోనస్ వరకు. ఈ విషయాలు వారు మాట్లాడము. అంటే ఎక్కడ మైనస్లను ఆ మైనస్లను రికవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పనిలో పనిగా తనకు వచ్చే సీట్లు ఎన్నో రమారమి అంచనా ఉన్నది. కాబట్టి తనకు రాని సీట్లు ఎందుకు రావో, ఎవరి వలన రావో, ఏ రాజకీయ సమీకరణనో ముందే ఆయన అవతల వాళ్ళ కోర్టు అవతల వాళ్ళ కోర్టులకు వేసేస్తున్నారు. వేసి ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కనీసం 10 స్థానాలు, 10-12 స్థానాలు గెలుచుకోగలిగితే రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇబ్బంది లేదు, సుస్థిరత ఉండే అవకాశం ఉన్నది, నాయకత్వానికి ఇబ్బంది లేదు. ఇవన్నీ స్థిరపరచుకోవాలంటే ఈ స్థిరపరచుకునేందుకు కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోక తప్పదు. ఇక భారతీయ జనతా పార్టీకి నాయకత్వ సమస్య రాష్ట్ర స్థాయిలో ఉన్నమాట వాస్తవము. వెంటనే బండి సంజయ్ని మార్చడము అది మోడీ వ్యూహంలో భాగంగా జరిగిందనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యూహము బీజేపీని దెబ్బతీసింది. అది మౌనమైంది. అనూహ్యంగా పుంజుకున్న భారతీయ జనతా పార్టీ అప్పుడు దాని ప్రభావం చూపలేదు. కానీ అంతకు ముందు 2019లో 4 లోక్సభ స్థానాలు గెలుచుకున్నది. ఇప్పుడు 8 లోక్సభ అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని లోక్సభను డబుల్ డిజిట్ తెచ్చుకుంటామని చెప్తున్నది. ఓట్ల పర్సెంటేజ్ 20% వరకు వచ్చింది. అంటే ఓట్ల పర్సెంటేజ్ పెరిగింది, అసెంబ్లీలో సీట్లు పెరిగినాయి. మరి ఈసారి ఈ లోక్సభ ఎన్నికల్లో 5-6 స్థానాలు అని చెప్తున్నారు కొందరు వివిధ సర్వేలు. మరింతమంది మాత్రం దీనికన్నా ఎక్కువనే వస్తాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ వీరికి అగ్ని పరీక్ష లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో విస్తరించేందుకోసమై ఉన్న అవకాశాలు ఇవాళ నరేంద్ర మోదీ ఒక పరిపాలన ఒక
అనుకూల సానుకూల అంశం, రామాలయ నిర్మాణం ఒక సానుకూల అనుకూల అంశం. ఇవి ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకోలేదంటే భవిష్యత్తులో ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని, ఒక బలమైన భావనను ఇది కలిగించలేదు, ఇది ఎదగడానికి అవకాశాలు సన్నగిల్లుతాయి అనే భావన కూడా వస్తుంది. కాబట్టి ఈ పరీక్షను కూడా బీజేపీ ఎదుర్కొని తట్టుకొని నిలబడాల్సి ఉన్నది. మరి ఈ మూడు రాజకీయ పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికలు వాస్తవానికి లోక్సభ సీట్లతో పెద్దగా వచ్చే ప్రయోజనం ఏమి ప్రాంతీయ పార్టీలకు ఈ రోజుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీ బలంగా ఉన్నాడు, ఎన్డీఏ బలంగా ఉందనే ఒక భావన ఉన్నది. కాబట్టి ప్రాంతీయ పార్టీలో ఒకప్పుడు ఉండేది, సంకీర్ణ యుగం కాలంలో ఒక సీటు కూడా చాలా ముఖ్యమైనది. కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీల పరిధి తగ్గుతున్నది, అవి పరిమితం అవుతున్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కానీ ఉనికి కోల్పోలేదు, బలంగానే ఉన్నాయి, కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణలో తన మనుగడను కాపాడుకోవాలి, కాంగ్రెసు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి, బీజేపీ తన భవిష్యత్తును బలపరచుకోవాలి. ఈ మూడు జరగాల్సిన ఒక అవసరము అనివార్యత ఉన్నది. అది ఈ అగ్ని పరీక్షను ఈ మూడు పార్టీలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది.